సింహాచలంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల్ని ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ తరలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కేజీహెచ్ కి మొత్తం 7 మృతదేహాలు చేరుకున్నాయి. అక్కడి సిబ్బంది ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 4 ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. ఎంతటి విషాదం ఇది! 4 వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. అక్కడ ఐటీ దంపతులు మహేష్, శైలజ తల్లి వెంకటరత్నంతో పాటు మరొక సమీప బంధువు ఉన్నారు. సో కుటుంబ సమేతంగా అప్పన్న దర్శనం చేసుకోవాలని వెళ్లారు. కానీ మొత్తం ఒకే కుటుంబంలో ఉన్న 4 చనిపోవడంతో వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. 7గురిని తరలించడం అనేది జరిగింది. 7 మృతదేహాలని తరలించడం అనేది జరిగింది. ఇందులో 4గురిని మేము ఐడెంటిఫై చేయడం అనేది వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఇంకా మాకు తెలియలేదు. 3 తాలూకా డీటెయిల్స్ అయితే మాకు తెలుసు. అది ఎడ్ల వెంకట్రావు 45 సంవత్సరాలు అండ్ పతి దుర్గా స్వామినాయుడు ఈయన 33 సంవత్సరాలు. ఇంకొక ఆయన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈయన 28 సంవత్సరాలను గుర్తించడం అనేది జరిగింది. వీళ్ళ దగ్గర ఉండే ఆధార్ కార్డుల వల్ల మేము వీళ్ళని ఐడెంటిఫై చేయగలిగాం. మిగతా 4గురిని మేము ఐడెంటిఫై. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వారంతా శోక సముద్రంలో మునిగిపోయారు. విశాఖ కేజీహెచ్ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. అక్కడ పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సింహాచలం దుర్ఘటనలో మొత్తం 7 చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి మనం కేజీహెచ్ దగ్గర ఉన్నాం. కేజీహెచ్లో పోస్ట్ మార్టం కోసం మృతదేహాలన్నీ కూడా ఇక్కడ తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర కొందరు బంధువులు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి ఎడ్ల వెంకట్రావు గారి కుటుంబ సభ్యులను మనం చూస్తున్నాము. వారు శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చి ఈ విధంగా దుర్ఘటనలు మృతి చెందడం అనేది జీర్ణించుకునే పరిస్థితిగా వారి దగ్గర మనం చూడొచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున జరిగినటువంటి ఈ విషాద ఘటనలో పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగినట్టు కూడా వాళ్ళు తమ బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ ఎడ్ల వెంకట్రావు గారు ఏం చేసేవాళ్ళండి? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. ఎన్ని గంటలకు వచ్చారండి టెంపుల్ దగ్గరికి? 1 గంటకి అంతకు వెళ్ళారు. అంటే 2 వెళ్ళవలసింది. సో ఆ ప్లాంట్ నుంచి వాళ్ళ కొలీగ్స్ ఎవరు వస్తున్నారని తను వదిలేసి మా సిస్టర్ని వదిలేసేసి వెళ్ళారు. మీకు ఎన్ని గంటలు తెలిసిన సమాచారం? నాకైతే నేను పెందుతులు ఉంటున్నాను. తను వీళ్ళు అడుగువాలనుకుంటున్నారు. నేను టీవీలోనూ స్క్రోలింగ్ వస్తుంది ఎడ్ల వెంకట్రావు సన్ ఆఫ్ దేవుడు అని. నేను పెద్దగా ఇచ్చేయలేదు. వెంటనే ఎందుకని మంచిగా మా అక్కకు ఫోన్ చేశాను. చేస్తే తొందరగా అర్జెంట్గా ఇంటికి వచ్చి అంటేనే నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫోన్లు చేసి కాఫీ తీసుకుంటే ఇలా జరిగింది. అమ్మ మీకు సమాచారం ఎవరు ఇచ్చారమ్మా? ఇంటి దగ్గర వాళ్ళు మా ఆయన ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళు ఫోన్ చేశారు, అన్నయ్య ఆధార్ కార్డు ఏదో దొరికిందంట, దర్శనానికి వెళ్ళాడా ఏంటి అని. వెళ్ళారని ఇమీడియట్గా మేము బయలుదేరి ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తే ఇక్కడికి రమ్మని అన్నారు. పోస్ట్ మార్టం ఎన్ని గంటలు జరిగిందని చెప్తారమ్మా మీకు? ఇంకేమీ తెలియదండి, అసలు ఇంకేమీ తెలియదు. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే మాకు క్లారిటీ వస్తుంది. అంటే ఫోటోలు బట్టి మాకు అంత ఐడియా రాలేదు. అంటే మీరు అసలు బాడీ దగ్గర కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆధార్ కార్డు బేస్ చేసుకునే పేరు రావడంతోనే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది అనమాట. అక్కడ విషయం అనేది ఏంటంటే ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ చూపిస్తే ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకున్నాం, అందుకు వెయిట్ చేస్తాం. ఇది పరిస్థితి. అయితే ఎడ్ల వెంకట్రావు మృతి చెందినట్లు అక్కడ ఉన్న ఆధార్ కార్డును బట్టి దాని ప్రకారం తెలిసింది. కానీ ఇంతవరకు తమ మనిషి కాదో కూడా చూడని పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని ఇంతవరకు అక్కడ పోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు అని చెప్పి అంటున్నారు. ఇది అక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో కోటేశ్వరరావు, TV9 కేజీహెచ్ నుండి. సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారన్నారు మోదీ. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు.
ప్రధాని మోదీ ట్వీట్ ని ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారన్నారు మోదీ. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు.